ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలు రాబోయే సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో గురుగారి మాటల్లో తెలుసుకుందాము. వీరికి ఆదాయం 2, వ్యయం 14. ఈ వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2గా సూచిస్తుంది. మరి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మే 13, 2025 వరకు 7వ స్థానంలో వృషభంలో బృహస్పతి సంచరిస్తుండు కాబట్టి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏ పని సాధించాలనుకున్నా ఈ లోపలనే పూర్తి చేసుకోవాలి. మే 14, 2025 నుండి 8వ స్థానంలో 8వ స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా సంప్రాప్తించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 4వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నారు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 5వ స్థానంలో మీనంలో ప్రవేశిస్తున్నాడు శని సంచారం కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ వీరి యొక్క అదృష్ట జాతకం ఎట్లా ఉంది, ఈ రాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎట్లా ఉంది ఈ రాశిలో అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఆదాయానికి మించిన ఖర్చులు, వాళ్ళకి వచ్చిన దానికంటే డబ్బులు ఖర్చు ఉంటుంది, ఏదో రకంగా ఖర్చు అవుతుంది. మరి వృత్తి యందు సన్మానములు, వాళ్ళు చేస్తున్న వృత్తిలో గౌరవం దొరుకుతుంది, వాళ్లకు ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అనురాధ నక్షత్రం వారికి ధన చింతన, అయ్యో ధనం ఇంకా రాకపో ఎట్లా వస్తుంది, ఎట్లా ఖర్చు పెట్టాలనే ఒక చింతన ఏర్పడుతుంది. అధికార సమస్యలు, ఇంటి యందు కార్యసిద్ధి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ధనము ఖర్చు అవుతుంది. ప్రయాణ బడలిక, ప్రయాణంలో అలసిపోవడం ఉత్తగానే ఊరికేనే. సామాన్య అప్పులు చికాకులు కలిగిస్తాయి. ఈ రాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుంది. 1, 2, 3, 4 తేదీలు ఆది, సోమ, మంగళవారంలో యందు కొత్త పనులు ప్రారంభిస్తే విజయాలు చేకూరుతాయి, విశేష ధర ప్రాప్తి చేకూరుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఈ రాశిలో ఏ నక్షత్రానికి ఏ ఉంగరాన్ని ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి అంటే విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును, అనురాధ నక్షత్ర జాతకులు నీలమును, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చయును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 2, 4, 6, 8, 9 సంఖ్యలందు ప్రయాణములు చేస్తే వ్యవహార విజయములు కలుగుతున్నాయి. బుధ, గురు, శుక్రవారములు ప్రయాణములు చేస్తే ధనాదాయం కలుగుతుంది. వీరి యొక్క లక్కీ నెంబర్ స్టార్ నెంబర్ 9. ఆ నెంబర్లో వీళ్ళు పని చేసుకుంటే అనేక విజయాలు చేకూరుతాయి, వీరి జీవితానికి డోకా ఉండదనేటువంటి విషయాన్ని తెలుపుతా ఉన్నారు. గురుగారు, మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ఒకవేళ మీరు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని వాళ్ళు పాటించలేకపోతే దానికి విరుగుడుగా ఏదైనా మంత్రం జపించడము అలా ఏమైనా ఉంటుందా? అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చదువుకోవాలి, కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిహార మార్గం చెప్తారు మీరు? వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యంగా శని గ్రహ దోషానికి శని త్రయోదశి నాడు మరి శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవాలి. శని త్రయోదశి నాడు చేస్తే విశేషంగా వాళ్లకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, గ్రహానుకూలం ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామికి శనివారం కానీ మంగళవారం నాడు కానీ వడమాల కానీ లేదా 108 తమలపాకులతో స్వామివారికి దండ సమర్పించుకోవాలి. తర్వాత శివాభిషేకం, శివునికి అభిషేకం చేసుకోవాలి, రుద్రాభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది వీరికి. తర్వాత హనుమాన్ చాలీసా నిత్య పఠనం చేస్తే చాలా విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. తర్వాత 1.25 కిలో నువ్వులు శనివారం నాడు దానం ఇవ్వాలి ఒక బ్రాహ్మణునికి. 1.25 కిలో ఎర్ర కందులు మంగళవారం రోజున దానం ఇస్తే వీరి యొక్క గ్రహచారంలో కొంతవరకు అనుకూలత సిద్ధిస్తుంది, జీవితం సాఫీగా ముందు కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. మరి వృశ్చిక రాశి వారు గురువు గారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.